గజ్వేల్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, కొండపాక, కుకునూరుపల్లి మరియు రాయపూల్ మండలాల్లోని అన్ని రైతు వేదికల్లో వానాకాలం 2026 సాగు సీజన్ పురస్కరించుకుని రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల ప్రణాళిక మరియు ప్రభుత్వ సూచనలపై అవగాహన కల్పించేందుకు గాను రైతు వేదికల్లో ప్రభుత్వ ఆదేశానుసారం విత్తన మేళా నిర్వహిస్తున్నారు. గజ్వేల్ రైతు వేదికలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ చేతుల మీదుగా విత్తన మేళా ప్రారంభించారు. ఈ విత్తన మేళాలో 7 రకాల సన్న వరి రకాలు తెలంగాణ సోనా, బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, WGL 44, KNM 1638, KNM 7715 అందుబాటులో ఉంచడమైందన్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుతుంది కనుక కంది, పెసర మరియు కూరగాయల పంటల విత్తనాలు మరియు నానో యూరియా, నానో DAPలు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అవసరం ఉన్న రైతులు కొనుగోలు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ 2026 సీజన్ కు అందుబాటులో ఉన్న వివిధ పంట విత్తనాల వివరాలను, విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల నమోదు, నానో యూరియా, నానో DAP ఎరువుల వినియోగం మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే మేళాలో నిర్వహించిన వివిధ విత్తనాల స్టాల్స్ ను రైతులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా రైతులకు ఎల్నినో ప్రభావం గురించి వివరించారు మరియు ఎల్నినో ప్రభావం వలన రైతులు తక్కువ కాల పరిమితి ఉన్న పంటలకు సంబంధించి విత్తనాలను కూడా విత్తన మేళాలో రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.